హలో మామ, ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా 11th వీక్లో అయితే కనుక జరిగిన నామినేషన్స్ ఫుల్ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను మామ. దీనితో పాటుగా అందరూ తన భేదాలు లేకుండా అందరూ పగలగొట్టుకున్నారు. ఏం పగలగొట్టుకున్నారంటే నామినేషన్స్లో కుండలు పెట్టి వాళ్ళ మొహాలు పగలగొట్టుకున్నారు. ఈ విషయం ఏ రీజన్ చెప్పి ఎవరెవరు ఎందుకు పగలగొట్టుకున్నారో చెప్తాను. దీంతో పాటుగా సుమన్ అన్న బిహేవియర్ చేసిన అక్కడ యాటిట్యూడ్ ఏదైతే ఉందో కళ్యాణ్ మీద యారగెంట్గా నేనేంటో చూపిస్తా, నేను ఇది అని చెప్పి చూపించుకోవడానికి ఓవర్ యాక్షన్ చేశాడా అన్నట్టుగా నాకైతే అనిపించింది. దాని గురించి మాట్లాడుకుందాం. దీని తర్వాత డీమాన్ పవన్కి రీతు చౌదరికి మధ్య జరిగిన ఘర్షణ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్స్ రిలేటెడ్గా డీమాన్ పవన్ ఎందుకో చెత్తలా బిహేవ్ చేశాడు, వరస్ట్ క్యారెక్టర్ అని అనిపించింది నాకైతే కనుక. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దీని తర్వాత డీమాన్ పవన్కి కళ్యాణ్ డిస్కస్ చేసుకున్నప్పుడు కళ్యాణ్ అయితే కనుక తోపు అనిపించాడు నాకైతే కనుక. మనోడు డీమాన్ పవనే ఇన్ని రోజులు కొంచెం బాగా ఆడుతాను అనుకున్నాను. బట్ ఈ వీడియో అయితే కనుక డీమాన్ అయితే కనుక వరస్ట్ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. చాలా చెత్తలా అనిపించింది డీమాన్ పవన్ గురించి అయితే. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దీని తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మీద పాయింట్స్ పెట్టాడు కదా, ఎవరి మీద? రీతు చౌదరి మీద, బన్నీ గారి మీద. ఆ పాయింట్స్ తప్ప వేరే పాయింట్స్ ఏమైనా దొరకలేదా ఏంట్రా బాబు మనోడికి అంతే అనిపించింది నాకైతే కనుక. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా అందరి గురించి ప్రతి ఒక్క చీట్ ఎక్కడ మిస్ అవ్వకుండా డీటెయిల్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది ఖచ్చితంగా, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మధ్యలో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, ఆ కీ పాయింట్స్ కూడా మీకు కొంచెం హింట్ అవుతాయి. అవి ఏంటంటే కనుక అలా సీక్రెట్గా ఉంచానమాట. ఆ కీ పాయింట్స్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు మామ, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. నాన్ స్టాప్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ మీకు అయితే చెప్తాను. కామెడీ కూడా ఉండబోతుంది ఈ వీడియో. సో మన ఛానల్ దగ్గర స్టార్ట్ చేసి 4 to 5 months, అంటే నేను దగ్గర 9 months నుంచి స్టార్ట్ చేశాను. ఈ బిగ్ బాస్ వీడియోస్ ప్రతి వీడియోని అప్డేట్ చేస్తాను మామ. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నా దగ్గర చాలామంది చూస్తారు మా వీడియో అయితే లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి అయితే ఎస్పెషల్లీ లాంగ్ లెంత్ వీడియో కాబట్టి దగ్గర ఒక 500 likes ఎక్సెప్ట్ చేస్తున్నామా. చూసే ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి మామ, మనకు చాలా సపోర్ట్ ఉంటుంది. లైక్ చేసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. పెట్టగానే మీ దాకా వస్తుంది. మనం అయితే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే చేస్తాం. ఓకేనా, ఇదొక రిక్వెస్ట్ నా తరపు నుంచి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్గా నామినేషన్స్ కన్నా ముందు మనం ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా హౌస్లో ఒక చిన్న క్లాష్ జరిగింది ఇద్దరికి, రీతు చౌదరికి, డీమాన్ పవన్కి. ఆ క్లాష్ ఏంటి, ఎందుకు జరిగిందో చెప్తాను డీటెయిల్గా. అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా కూడా వీళ్ళిద్దరు ఎందుకురా బాబు ఇంతలా గొడవ పడుతున్నారని చెప్పి నాకైతే అర్థం కాలేదు. ఆ గొడవ ఏంటో చెప్దాం. తనుజాకి అయితే కనుక ఇక్కడైతే కనుక ఫుల్ పవర్స్ ఇచ్చారు. సో ఈరోజు అయితే కనుక రీతు అండ్ డీమాన్ ఇద్దరు అయితే కనుక ఫుల్ గొడవ అనమాట. ఇక్కడ నాకైతే కనుక 100% డీమాన్ పవన్దే తప్పు అనిపించింది మా. మీకు ఎంతమంది డీమాన్ పవన్ది తప్పు అనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రీతు చౌదరి ఏం మాట్లాడాల తనదంతా కూర్చుంది. డీమాన్ పవన్ కెలికి మరి కావాలని చెప్పి గొడవ పెట్టుకున్నాడు అన్నట్టుగా అక్కడ అనిపించింది అనమాట. రీతు అండ్ డీమాన్ మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత ఒకడు వస్తే నన్ను వదిలేస్తా అంటే నాకు వద్దని చెప్పి డీమాన్ ఎవడన్నాడు వదిలేస్తాడని, నువ్వు క్రియేట్ చేసుకోవడం తప్ప రీతు చౌదరి ఏమన్నా అందా ఒకడైనా వస్తే నేను వదిలేస్తా అని చెప్పి అనలేదు. సో డీమాన్ పవన్ ఏమో నేను ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడం కష్టం అయ్యేది అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయా అని చెప్పి అంటాడు. ఎవరు వెళ్ళిపోవాలా అని చెప్పి ఎందుకంటున్నావు నువ్వు? డీమాన్ పవన్ ఏమో దానికి ఫైట్ చేస్తాడనమాట. ఆ మాటకి మన కళ్యాణ్ అన్నాడు నన్ను, కళ్యాణ్ పక్కెళ్ళి ఆడుకోరా పిల్లవాడు అని చెప్పి అన్నాడు నన్ను. నేను అందుకని చెప్పి నేను కోపంగా ఉన్నాను. ఆ రోజు నైట్ అక్కడ ఆ బెడ్ మీద నుంచి నేను వేరే బెడ్ మీద కూడా వెళ్ళిపోవడానికి రీజన్ అదేని చెప్పి మనోడు చెప్తాడు. సో ఆ చిన్నపిల్లోడులా నువ్వు పొద్దాక పిలిపిత్రేసాలేమాక పెద్దాక చిన్నపిల్లలు అడిగినట్టు నువ్వు అలగమాకు, అది కరెక్ట్ కాదు, ఏదైనా మెచ్యూర్డ్గా ఆలోచించని చెప్పి డీమాన్ పవన్కి అయితే కనుక రీతు చౌదరి చెప్పిన విధానం టూ గుడ్ అల్టిమేట్ అనిపించింది ఇక్కడైతే కనుక. సో దాంతోపాటుగా ఇద్దరు గార్డెన్స్లో ఫుల్గా డిస్కస్ కోపంగా అయితే కనుక ఇంకా ఫుల్గా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారనమాట మామ. దీని తర్వాత డీమాన్తో ఇప్పుడు యాక్చువల్లీ ఇద్దరు మాట్లాడుకుంటే ఆ టాపిక్ మీద మాట్లాడుకోవాలి, కానీ సెన్స్ లేదా? రీతు చౌదరి చూడండి ఎలా ఉందో, నీకు సెన్స్ లేదు, టాపిక్ లెస్ అనేసి రీతు అయితే కనుక డీమాన్ని తిడుతుంది. సో దాని తర్వాత డీమాన్ ఏమో
కళ్యాణ్ని టార్గెట్ చేశాడని చెప్పి నాకైతే క్లియర్ కట్గా అనిపించింది. ఇక్కడైతే కనుక డీమాన్ కళ్యాణ్ అన్న మాటగా బాగా ఫీల్ అయ్యాడంట. చెప్తున్నాడు రీతు చౌదరితో, డీమాన్ అలా అనకుండా అలా అన్నావు ఎందుకు నన్ను, అలా అనకుండా ఉండాల్సింది కదా అని చెప్పి మనం అయితే ఫీల్ అవుతున్నాడు. దీని తర్వాత మళ్ళీ డీమాన్తో రీతు అయితే కనుక మాట్లాడే టైంలో ఎటో చూస్తావు అని చెప్పి డీమాన్ అంటున్నాడు అన్నమాట. నువ్వు ఎటో చూస్తావు నేను మాట్లాడతావు అసలు నీకు నా మీద అసలు ఏంటి అని చెప్పి అన్నట్టుగా డైరెక్ట్గా అడుగుతాను అనమాట. సో డీమాన్ బాగా మాసుకి తీసుకున్నాడు. రైట్, ఓకే. దీని తర్వాత నాకైతే కనుక ఎందుకో అసలు అర్జున్ రెడ్డి సినిమా అయితే గుర్తొచ్చింది. వీళ్ళు ఏంటి అసలు అలగడం ఏంటి, రీతు చౌదరి బుజ్జగించడం ఏంటి, అసలు ఏ టాపిక్ లేకుండా అక్కడ కావాలని చేస్తారా, కంటెంట్ క్రియేట్ చేద్దామని చేస్తారా, నాకైతే ఏం అర్థం కాలేదు. ఇంకా ఇలా జరిగింది. దీని తర్వాత మళ్ళీ రీతు ఫుల్ ఫైర్ అనమాట. లోపలికి వెళ్ళిపోయి ప్రతి దానికి అలుగుతావు, గౌరవ్తో మాట్లాడితే తప్పంటావు, అది ఇది అంటావు ఇదని చెప్పి రీతు చౌదరి ఇద్దరు కళ్యాణ్ మధ్య జరిగిన డిస్కషన్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందరి దగ్గర డిస్కస్ చేస్తారు, అంత మామూలే. ఇంకా మళ్ళీ డీమాన్ ఏమో ఇమ్ముతో రీతు గురించి చెప్తున్నాడు అనమాట. నేను హౌస్లో క్లోజ్గా ఉండేది ఇమాన్యుల్ అన్న నీతోనే రీతు చౌదరితోనో, అలాంటి తను అలా చేస్తుంది అని చెప్పి మనోడైతే కనుక బాధ చెప్పుకొని ఫీల్ అవుతాడు. సో ఇంకా ఇదంతా జరిగిందంతా బాగానే ఉంది. ఇదంతా మనసులో పెట్టుకొని మనోడైతే కనుక నామినేషన్స్లో రీతు చౌదరికి అయితే దెబ్బ వేసాడు. ఏటు కొట్టితే ఇక ఆలోచించాల్సిన పని లేదని చెప్పి మనోడైతే కనుక ఏమనుకున్నాడు ఏమో, నామినేషన్స్ అయితే పక్కా పెట్టేశాడు రీతు చౌదరిని. ఏంటో ఆ పాయింట్ కూడా డీటెయిల్గా చెప్తాను. బట్ ఇక్కడ రీతు చౌదరి ఎందుకు సేవ్ అయింది, ఎవరు సేవ్ చేశారు, 4 నామినేషన్స్ పడినా కూడా తను ఎందుకు సేవ్ అయింది, ఎలా సేవ్ అయింది ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. చివరి వరకు చూడండి. అసలు రీతు చౌదరి ఎలా సేవ్ అయిందో నేను లాస్ట్ చెప్తాను అనమాట. సో ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మామ. సో నామినేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ తనుజ గారు అయితే కనుక అవకాశం అన్నీ గుర్తుపెట్టుకొని, ఇన్ని రోజులు నామినేషన్స్లో లేని వ్యక్తి ఇమాన్యుయల్, ఇన్ని రోజులు నామినేషన్స్ లేని వ్యక్తి ఇమాన్యుయల్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నామినేషన్ ఎవరిని చేస్తున్నారు ఏంటో చాలా ఆసక్తిగా ఉంటుంది. జనాలు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రేక్షకులు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఆడియన్స్ చూస్తూ ఉంటారు. ఆయన ఎవరిని నామినేట్ చేశారో వాళ్ళ ఆడియన్స్ ఇమాన్యుయల్ని హైట్ చేస్తారా, లైక్ చేస్తారా, ఇమాన్యుయల్ ఏ పాయింట్స్ మీద నామినేట్ చేస్తారని ఏంటంటే ఫస్ట్ టైం తెలిసిద్ది అనమాట. మనోడు ఇమాన్యుయల్ పెట్టిన పాయింట్స్ అన్నీ అటర్ ఫ్లాప్ పాయింట్స్ అనమాట. ఒకటి బర్నీ కానీ 2 రీతు చౌదరిని నామినేట్ చేశాడనమాట. సో అది ఏ పాయింట్స్ ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మనోడు రీతు చౌదరిని నామినేట్ చేసాడు. మామ నువ్వు గేమ్ ఏం అసలు ఆడట్లేదు, నువ్వు చెత్త గేమ్ చాలా వర్స్ట్గా ఆడుతున్నావు. రీతు చౌదరి మళ్ళీ అడుగుతుందనమాట, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదా, ఏదో గేమ్ సంచాల దగ్గరగా మాట్లాడతాను అనమాట. లాస్ట్ వీక్లో జరిగిందే నేను మాట్లాడతాను, ఇంకా వేరే ఏం మాట్లాడని చెప్పి మనోడైతే కనుక చెప్పాడనమాట. సో లాస్ట్ వీక్ జరిగిందే నేను మాట్లాడతానని చెప్పాడు. ఇక్కడైతే కనుక కొంచెం స్పీడ్గా లాగేస్తాను మామ. లాస్ట్ వీక్ మ్యాటర్ ఒకటే చెప్తున్నాను కదా, సంచాలకుగా సరిగ్గా చేయలేదు. ఓకే. సో కత్తి పట్టుకున్న దానిలో కూడా నువ్వు సరిగ్గా అది లేదు. రైట్, ఓకే. ఫస్ట్ నుంచి చూడు అంది రీతు. రైట్, ఓకే మామ. ఇక్కడ మెయిన్గా ఏం లేదు మామ, ఒక పాయింట్ నెంబర్ 1, తను సంచాలక చేసిన దాంట్లో చాలా మిస్టేక్స్ చేసింది. డీమాన్ పవన్ 2 సార్లు బయట వెళ్ళినా మనోనైతే అవుట్ అవ్వలేదు. అందరూ ఫైట్ చేసి డీమాన్ అవుట్ అనేదాకా కూడా తన దగ్గర రీతు చౌదరి రియాక్ట్ అవ్వాలి. సో తన ఫేవరెట్ పర్సన్కి తన అయితే సపోర్ట్ చేసుకోవాలి అంతే. బట్ గేమ్ పరంగా ఆలోచించి అది అన్ఫేర్ సంచాలక, టోటల్ మిస్టేక్. దీని తర్వాత అదే టాస్క్లో జరుగుతున్నప్పుడు సో ఆల్రెడీ డీమాన్ పవన్ అవుట్ చేయకుండా అక్కడ నిఖిల్ నాయన్ అవుట్ చేస్తే అది కూడా టోటల్లీ అన్ఫేర్, నువ్వు అలా చేయడం తప్పు అనిపించిందని చెప్పి మనోడైతే కనుక మాట్లాడాడు. సో పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఏంటంటే ఇంకో మ్యాటర్ మాట్లాడుకోలేదు. సంజన అక్కడ ఏంటంటే ఆఫ్టర్ అన్న మాట అంటది కదా, అది రీతు చౌదరి సంజన గారిని నామినేట్ చేస్తే ఆ పాయింట్ దగ్గర మాట్లాడుకుందాం. సో సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక మన ఇమాన్యుయల్ నామినేట్ చేసింది ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్ ఉందో ఆ కెప్టెన్సీ కంటెంటర్లో నువ్వు గేమ్ ఆడావు, బాగానే ఉంది, ఓడిపోయావు, ఓకే. బట్ నువ్వు కెప్టెన్సీ కంటెంటర్లో ఉండాల్సిన అనుకున్న దానివి నువ్వు ఏ గేమో ఆడకుండా ఫస్ట్ నుంచి నువ్వేమో ఏ గేమ్ ఆడమన్నా నేనాడని చెప్పి నువ్వు ఆ మహారాణి ప్లేస్లో కూర్చున్నట్టే ఉన్నావు. అది నాకు కరెక్ట్గా అనిపించలేదు. దట్టు నీ కెప్టెన్సీ కంటెంటర్ అవకాశం వస్తే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది పోయి నువ్వు కత్తి కూడా పట్టుకోవడం నీకు చేత కాలేదని చెప్పి ఈ 2 పాయింట్స్ మీద ఇమాన్యుయల్ అయితే కనుక నామినేట్ చేస్తాడు. మంచి పాయింట్స్ అనిపించింది కానివ్వండి, కొంచెం సింపుల్గా ఉన్నాయని అనిపించింది నాకైతే కనుక. దీని తర్వాత ఇది ఇలా అనగానే లాస్ట్ వీక్లో నువ్వు అసలు ఒక్క కెప్టెన్సీ కంటెంటర్లో కూడా ఆడలేదు, డైరెక్ట్ లాస్ట్ గేమ్ దాకా వచ్చావని చెప్పి చెప్పాడు. సో దీని తర్వాత నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఉంటే
బొమ్మల టాస్క్లో ఆ రోజు నువ్వు మీ అమ్మని పెట్టచ్చు కదా అని చెప్పి నన్ను ఎందుకు పెట్టావు అని చెప్పి చెప్తాను అనమాట. నువ్వైతే రీజన్ నువ్వైతే డిమాండ్ పవన్ పెట్టుకుంటావా, నువ్వు డిమాండ్ పవన్ పెట్టుకుంటావా అంటే గట్టిగా డిఫైన్ చేశాడు. ఇక్కడైతే కనుక ఆ పాయింట్తో అక్కడ నామినేట్ చేశాడు రితుచౌదరిని. దీని తర్వాత 2 భరణి గారిని చూడండి. ఇక్కడ అసలు భరణి గారిని నామినేట్ చేయాల్సిన అంత అవసరం ఏముంది? ఆల్రెడీ హౌస్లో నుంచే మనోడే పంపించేశాడు. భరణి గారు ఉంటే ఇక్కడ నాకు తెలిసి ఇమాన్యుల్ భరణి గారితో ఆయనకి పోటీ పడిద్దామని అనుకుంటున్నాడు. అబ్బా అంతే, ఏం లేదు, చెత్త పాయింట్స్ మీద నామినేట్ చేశాడు. సో ఆ రోజు గేమ్ రైట్ ఓకే ఏం లేదు, చిన్న పాయింటే మామ వీళ్ళిద్దరికి అయితే కనుక. సో ఏదైతే లాస్ట్ వీక్లో బ్రిక్స్ టాస్క్ ఏదైతే ఉందో లైన్గా పెట్టాలి. ఇక్కడ రెండు టీమ్స్గా ఆడారు మామ. భరణి గౌరవ్ గారు ఒక టీము, నిఖిల్ నాయర్ దాని తర్వాత డిమాండ్ పవన్ ఒక టీంగా ఆడారు అనమాట. ఎవరైతే ఈ టీమ్స్గా ఇండివిజువల్గా ఆడారో ప్రజలుగా భరణి గారు, దాని తర్వాత కమాండర్గా మన డిమాండ్ పవన్ ఇద్దరు ఆడుతూనే ఉన్నారు. ఆ గేమ్లో డిమాండ్ పవన్ గెలిచారు. అంతా వాళ్ళిద్దరు మంచి కోఆర్డినేషన్తో ఆడే గెలిచారు. అది మాత్రం పాయింట్ ఓకే. సో ఇక్కడ మీరు కొంచెం సపోర్టివ్గా ఆడుంటే మీరు గెలిచేవాళ్ళని చెప్పి ఇమాన్యుల్ అది ఓడిపోయిన ఆట. ఓడిపోయిన దాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి నువ్వు నామినేషన్స్లో పెట్టావు చూడు, చెత్త అనిపించింది నాకైతే కనుక. సో ఆ రోజు అదేంటంటే కనుక మనం అడిగితే మీరు సారీ చెప్పారు కదా. ఇప్పుడు జనరల్గా ఆటలు అందరూ ఓడిపోతే సారీలు చెప్పుకుంటారు. అది ఆ మాట జనరల్ థింగ్ అది. సో సారీ మామ, ఇంకొంచెం బాగా ఆడితే మనం గెలిచేవాళ్ళం అని చెప్పి జనరల్గా ఒక హోప్తో, ఒక పాజిటివ్ వైపుతో అందరూ చెప్పుకుంటారు తప్ప మీరు సారీ చెప్పారు కదా, మీరే ఆట ఓడిపోవడానికి రీజన్ అనుకోని నేను అనుకున్నాను అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అనిపిస్తుంది కాబట్టి నువ్వు చెప్పావు, ఓకే వెరీ గుడ్. సో బ్రిక్స్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో భరణి గారు అంతగా ఆడలేదు, మీరు అంత ముందుగానే యాక్టివ్గా లేరు. దట్టు ఏంటంటే మీ హ్యాండ్ అంతా చెప్తారు భరణి గారు, నేను అంత డబ్బలు పెట్టుకొని కూడా నేను ఆడాను, నువ్వు అసలు ఆడగలవా, నీకు అంత స్టామినా ఉందా అని చెప్పి చెప్తాడు అనమాట. సో లేదండి నాకు మీ పర్ఫార్మెన్స్ అంతగా అనిపించలేదు. పర్ఫార్మెన్స్ అంటే గేమ్ ఒకటే కదా, 360 డిగ్రీస్ చూడాలి, మొత్తం అంతా అబ్జర్వేషన్ చేయాలని చెప్పి. అవును, నేను 360 డిగ్రీస్ చూసి మీ ఆట నాకు నచ్చలేదు అని చెప్పి మన ఇమాన్యుల్తో అయితే కనుక భరణి గారికి చెప్తాడు అనమాట. సో దీంతో పాటు ఏంటంటే కనుక ఫస్ట్ నుంచి చేసింది గౌరవం నేను కాదని చెప్పి అన్నాడు భరణి గారు అనమాట. దీని తర్వాత ఏమో ఆ రోజు సారీ చెప్పారు కదా, మీరు ఒప్పుకున్నారు మీ తప్పే ఉందని చెప్పి అంటాడు అనమాట ఇమాన్యుల్. దీని తర్వాత భరణి ఎవరి ఇండివిజువల్ గేమ్ నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, చెప్పు ఇమాన్యుల్ అని చెప్పి గట్టిగా అడుగుతాడు అనమాట ఈయనైతే కనుక. సో ఫైనల్లీ మీరు అంత ఎఫర్ట్ పెట్టట్లేదని చెప్పి నాకైతే అనిపించింది అని చెప్పి మనోడైతే కనుక భరణి గారిని తప్పించడం కరెక్ట్. సో అక్కడతో అఖతం అయిపోయింది. దీని తర్వాత డిమాండ్ పవన్, సెకండ్ నామినేట్ పర్సన్ డిమాండ్ పవన్. ఇక్కడ చూడండి, రితుచౌదరికి 2, డిమాండ్కి 2, ఇమాన్యుల్కి 2 టోకెన్స్ ఇచ్చింది. ఇక్కడ ఎవరి యొక్క కక్ష వాళ్ళు తీసుకోవడానికి ఇక్కడ సంచాలకుగా మన తనుజ గారు ఉన్నారు కదా, ఈవిడికి ఎవరైతే గెట్టదో ఆటలో వాళ్ళకైతే కనుక 2 నామినేషన్స్ ఇచ్చిందనమాట. మీరు చేసుకోండి, కొట్టుకొని సావండి అని చెప్పి. సో ఇక్కడ డిమాండ్ పవన్ అయితే కనుక అసలు చూడండి, హౌస్లో ఎవరిని సేవ్ చేయాలా అని చెప్పి అర్థం కాక ఎవరిని సేవ్ చేస్తుందో లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ చూడండి, కళ్యాణ్కి వేశాడు డిమాండ్ అయితే కనుక. సో ఎందుకో చెప్తాను చూడండి. అక్కడ కొన్ని పాయింట్స్ మీద వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, చాలా పెద్ద ఫైటే జరిగింది వీళ్ళిద్దరు అయితే కనుక. రైట్ ఓకే, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో ఆ రోజు బ్లాక్ స్టార్స్ గురించి గొడవ పడ్డారనమాట ఇద్దరైతే కనుక. ఇక్కడ బ్లాక్ స్టార్స్ అనేది ఎప్పుడో టాపిక్ మనం లేపుకొచ్చాడు అనమాట. సో ఇద్దరు దాని తర్వాత మామూలుగా లేదు వీళ్ళకైతే కనుక ఫుల్ బర్స్ట్. డిమాన్ గట్టిగా అడిగాడు, ఇండివిజువల్గా ఆడదామని చెప్పా కదా బెడ్ టాస్క్ గురించి మామ. ఆ రోజు బెడ్ టాస్క్ గురించి యాక్చువల్లీ బెడ్ టాస్క్లో మన డిమాండ్ పవన్ నెట్టేశారు. ఎవరు? కళ్యాణ్, భరణి, ఇమ్ము వీళ్ళందరూ కలిసి నెట్టేశారు. రైట్ ఓకే, ఆ పాయింట్ బాగానే ఉంది. శ్రీజ కూడా ఉంది. వీళ్ళందరూ గేమ్గా కలిసి ఆడుకుందాం అనుకున్నారు. సో అంతా బాగానే ఉంది. ఆ రోజు టాస్క్లో డిమాండ్ పవన్ నెట్టడం చాలా తప్పు. బట్ ఇక్కడ డిమాండ్ పవన్ ఇండివిజువల్గా ఆడతానని అంటేనే వీళ్ళందరూ నెట్టేశారంట కలిసికట్టుగా. సో అది తప్పేం లేదు, ఆల్రెడీ చెప్పే నెట్టారు కదా. ఇక్కడ కళ్యాణ్ అంత డిమాండ్ పవన్ పెట్టిన పాయింట్స్ నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. నేనైతే ఇది కొంచెం చదువుకుంటూ వెళ్ళిపోతాను మామ, ఇక్కడ కొంచెం అంత ఏం లేదు. సో డేర్గా వచ్చి నాతో కలపడవచ్చు అని చెప్పి కళ్యాణ్ అంటున్నాడు అనమాట. మధ్యలో భరణి గారు వచ్చారు ఇక్కడ. సో భరణి గారు మధ్యలోకి రాకూడదు, మీరు రావచ్చు సార్, ఇది మా పాయింట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో దీని తర్వాత మీరు మాట మీద ఆ రోజు ఎందుకు నిలబడలేదని చెప్పి అడుగుతారు అనమాట. సో బెడ్ టాస్క్లో ఇంకా అవాళ డిమాన్ అయితే కనుక కళ్యాణ్, శ్రీజ, ఇమ్ము వీళ్ళిద్దరిని శ్రీజ నెట్టేశారు కదా అక్కడ భరణి గారు, దాని గురించి కూడా చెప్తున్నారు అనమాట.
సో అర్థం దాని తర్వాత అందరం ఒక టీమ్గా ఉందాం అనుకుందాం అని చెప్పి ఆ రోజు డిస్కస్ చేసుకున్నారు. దీని తర్వాత కళ్యాణ్ అసలు ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. మనోడైతే కనుక మాట్లాడే ప్రతి పాయింట్ మంచిగా మాట్లాడుతున్నాడు. మావా నువ్వు దివ్యానే టచ్ చేయను అని ప్రామిస్ చేసావు, రైట్ ఓకే. ఇక్కడ ఏంటంటే కనుక డీమాన్ వీళ్ళందరూ కలిసి దివ్యాన్ని బయటపడేస్తారు. కళ్యాణ్ ఏమో నేను దివ్యాన్ని టచ్ చేయనని చెప్పి ప్రామిస్ చేశానని చెప్పి నేను అందుకే రాలేదు దివ్య దగ్గరికి ఆ రోజు అని చెప్పి చెప్తారనమాట. నువ్వు ఎలా అయితే ప్రామిస్ చేస్తావు నేను రీతు చౌదరి దగ్గరికి అందుకే రాలేదని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇక్కడ డీమాన్ నాకు ఎవరి సపోర్టు వద్దు, ఇండివిజువల్గా ఆడుకుంటా అన్నాడు. ఎవరికైనా నేను ఈ డూకి తీసుకుంటా అన్నాడు డీమాన్, రైట్ ఓకే. సో ఇండివిజువల్గా నేను ఆడతానని చెప్పి అన్నాడు అనమాట. సో సాయి టాపిక్ కూడా వచ్చింది ఇక్కడ. సాయి టాపిక్ ఎందుకు వచ్చిందంటే కనుక బ్యాక్ స్పిట్, రైట్ ఓకే. బ్లాక్ స్టాపింగ్ అన్న మాటలు ఆ రోజు అంటాడు కదా, వెనక నుండి మాట్లాడుతున్నారు అది అని చెప్పి వాళ్ళిద్దరు నామినేషన్స్లో కూడా ఉన్నప్పుడు మంచి ఫైట్ చేసుకుంటారు. నాకు సార్ ఉన్నప్పుడు కూడా స్టేజ్ మీద కూడా చెప్తారు అనమాట. సో అదొకటి. దీని తర్వాత 2 రీతు చౌదరి గురించి అయితే కనుక చిన్న పాయింట్ మీద మావా నువ్వు ప్రతిదీ నాకు నచ్చ చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా, నువ్వు ఎందుకు నాకు నచ్చ చెప్పట్లేదు, నువ్వు నచ్చ చెప్పకపోతే అందరి ముందు గట్టిగా అరిచి నాకు చెప్తున్నావు కదా, సో అది నేను తీసుకోలేకపోతున్నానని చెప్పి నామినేట్ చేస్తానని చెప్పి సింపుల్గా నామినేట్ చేశాడు మావా. అసలు ఏమన్నా ఉందా? ఇంత సింపుల్ మాటని కూడా వాళ్ళిద్దరు ఇంత అర్థం చేసుకుని బాండింగ్ వీళ్ళ మధ్య ఉందారా బాబు ఇన్ని రోజులు, ఇదే వీళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్. వరస్ట్ అనిపించింది నాకైతే కనుక అన్నట్టుగా జనాలు అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు మామ. సో డీమాన్ అయితే కనుక ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఈ చిన్న పాయింట్స్ కూడా నేను ఏ రోజు నేను నామినేషన్స్ ఇలాంటి పాయింట్స్ నేను పెట్టలేదు. ఆ రోజు నాకు సార్ వెళ్ళిపోమన్నా కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను అని చెప్పి కెమెరాస్ ముందు నైట్ ఆల్రెడీ మాట్లాడుకుంటుంది. సో అది కూడా ఒక పాయింట్ అని అనుకోలేదు. బట్ అది ఎంతవరకు ట్రూ ఎంతవరకు ఫాల్స్ నాకైతే అర్థం కాలేదు. బట్ అది కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. దీనితో పాటుగా డీమాన్ అయితే కూడా ఫుల్గా ఎమోషనల్ అవుతాడు. దీని తర్వాత దేవుడు నాకు బ్రెయిన్ ఇచ్చాడు, బ్రెయిన్ ఇవ్వలేదు అని చెప్పి నువ్వు డిస్కస్ చేసుకుంటా ఉంటావు పరదాగా, నీ అంతటా నువ్వు ఎందుకు అలా డిస్కరైజ్ చేసుకుంటావు అని చెప్పి మనోడైతే కనుక అంటాడు అనమాట. అది కూడా బాగానే ఉంది. సో నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను గట్టిగా మాట్లాడడం వల్ల నా తప్పే ఉన్నట్టు ఇక్కడైతే కనుక టాలరేట్ అవుతుందని చెప్పి మనోడైతే కనుక చెప్తాడు. సో రైట్ ఓకే, ఆ పాయింట్ కూడా మంచిగా బాగానే ఉంది. బట్ నేను ఒకటి అడిగినా అర్థం చేసుకోకుండా నార్మల్గా చెప్పకుండా గట్టిగా అరుస్తావు, నాకు అది నచ్చలేదు. మొన్న సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యావు నువ్వు, దాని తర్వాత సంచాలక్గా నువ్వు చేయలేదు. నీ మూడ్ స్వింగ్స్ అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు ఒకలా ఉండవు. కొన్ని పాయింట్స్ హైలైట్ చేశాడు అనమాట ఇక్కడైతే కనుక. దాని తర్వాత ఏమైనా ఉంటే నార్మల్గా చెప్పు అన్నాడు అనమాట. డీమాన్ లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడైతే కనుక దివ్యతో మాట్లాడుతుంది. చూసే వాళ్ళకి అర్థం అవుతుంది నాన్న నువ్వు కామ్గా ఉండని చెప్పి డీమాన్ పవన్ అయితే ప్యాంపర్ చేస్తాను అనమాట. సో డీమాన్ ఏమో చెప్తే అర్థం చేసుకోదు అదే అని చెప్పి డిస్కస్ జరిగిద్ది అనమాట. అసలు పాప రీతు అయితే కనుక ఏడ్ చేస్తుంది. అసలు వర్స్ట్ మామ డీమాన్ పవన్ మరీ చెత్త పాయింట్స్ మీద రీతు చదివి పెట్టాల్సినంత అవసరం ఏముంది, అది కూడా చెప్తాం దాని గురించి కూడా. సో మళ్ళీ రీతుతో డీమాన్ గార్డెన్లో మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడైనా చెప్తే మార్చుకుంటామని చెప్పి అనేసి నేను అని చెప్పి అంటాడు అనమాట. నువ్వు అరిస్తే నేను ఇంకా అరుస్తా అని చెప్పి ప్రోమోలో మనం చూసాం కదా, అది ఇక్కడే జరిగింది. సో ఇన్ని రోజులు ఏమున్నా నేను నామినేషన్స్లో పెట్టలేదు, మంచి మాట కరెక్ట్ పెట్టలేదు, చెప్పలేదు కూడా అని చెప్తుంది అనమాట. ఇమ్ము దగ్గర రీతు బాధపడుతుంది, చెప్పుకొని ఫీల్ అవుతుంది. నిజంగా మా అది ఎంత పెయిన్ ఉంటుంది, ఎంతమందికి చెప్పుకున్నా అంటే తను ఎంత జెన్యూన్ రిలేషన్స్లో ఉంటే నిజంగా అతను అంతలా ఫీల్ అవుతుంది. బట్ డీమాన్ పవన్ అయితే కనుక ఖచ్చితంగా పర్సనల్ తీసుకున్నాడు. రీతు చౌదరి వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం మనమైతే కనుక ఓర్చుకోలేక ఇక ఇలా కాదు, మనం ఖచ్చితంగా మనం చెప్తే వినట్లేదు, నామినేషన్స్తో పెడితే స్ట్రాంగ్గా ఉంటుంది, మనతో ఇక్కడి నుంచి జాగ్రత్తగా నడుచుకుంటుంది అని చెప్పి మనమైతే కనుక ఆలోచించకుండా నామినేషన్స్తో రీతు చౌదరి నించోబెట్టాడు మామ. అల్టిమేట్గా చెప్పాలంటే ఇదే. సంజన గారు అయితే కళ్యాణ్ నామినేట్ చేశాను. ఆ రోజు బల్బుల్ టాస్క్ ఉంది కదా, బల్బుల్ టాస్క్లో ఎవరెవరు ఉంటారు, ఇమాన్యుల్ ఉంటాడు, ఫైనల్గా తనుజ ఉంటుంది, భరణి గారు ఉంటారు. దీని తర్వాత అక్కడ డీమాన్ పవన్ కాల్తో సైజ్ చేస్తారు కదా, ఆ టాపిక్ మీద సంజన గారు అయితే కనుక కళ్యాణ్ని నామినేట్ చేసింది. ఇక్కడ చూడండి. సో బల్బు ఆటలో తను ఇమ్ము గురించి చెప్పిందనమాట. నిన్ను కూడా నేను మంచిగా గేమ్లో ట్రీట్ చేశాను కళ్యాణ్, సో అందరికీ ఈక్వల్గా చూశాను, అదే స్పోర్టివ్ చేయడం కదా, అదే సపోర్ట్ చేయడం కదా. సో నేను సోలో ప్లేయర్గానే ఆడాను, నేను అన్నిటి దగ్గర అప్పుడు కూడా నేను సింగిల్గా ఆడాను అని చెప్పి డీటెయిల్గా చెప్తుందనమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కనుక కళ్యాణ్ మీరు సింగిల్గా ఆడట్లేదు, మీరు ఎలా ఆడట్లేదు, మీరు ఆడట్లేదు అని చెప్పి కళ్యాణ్ లాస్ట్ టైం ఏదైతే ఉందో
ఇమాన్యుయల్ కెప్టెన్గా ఉన్నప్పుడు నామినేట్ చేస్తారు కదా, అది మనసులో పెట్టుకొని ఇక్కడైతే కనుక అప్పుడు ఏదైతే పాయింట్స్ చెప్పాడో ఆ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ఆ పాయింట్స్ ఎలా కళ్యాణ్తో దెబ్బ కొట్టచ్చు, ఏ టాస్క్ ఉందని చెప్పి గుర్తు తెచ్చుకొని సంజన గారు అయితే కనుక అక్కడ బల్బు టాస్క్ ఉంది కదా, ఆ బల్బు టాస్క్ మనం అయితే నామినేట్ చేస్తామని చెప్పి ఈవిడైతే కనుక ఫస్ట్ ఫిక్స్ అయిపోయినట్టుంది మైండ్లో. అదే పాయింట్తో ఇక్కడ నామినేట్ చేస్తుంది. ఇక్కడ అంత ఏం లేదు అంత పాయింట్స్ కూడా అనిపించింది నాకైతే కనుక. ఇక్కడ మధ్యలో తనుజ ఇన్వాల్వ్ అయ్యింది అనమాట. ఆ రోజు లైట్ టాస్క్లో కళ్యాణ్ కెప్టెన్సీ అయినా పర్వాలేదు, ఇమ్ము కెప్టెన్సీ అయినా పర్వాలేదు అనేసి తనుజ దగ్గర ఎందుకు ఇలా అన్నావు, మా దగ్గర ఒక మాట చెప్పి తనుజ దగ్గర ఎందుకు ఇలా మాట మార్చావు, ఒక మాట మీద స్టెబిలిటీగా ఉండలేవా అని చెప్పి సంజన గారు అయితే కనుక నామినేట్ చేయడం జరిగింది. 4th వన్ భరణి గారు అయితే కనుక ఇమాన్యుయల్ నామినేట్ చేశారు. అబ్బా ఇదైతే పక్కా రివెంజ్ నామినేషన్స్ మావా. సో చూడండి, ఇక్కడ భరణి గారు అయితే ఇమాన్యుయల్ నామినేట్ చేశారు. నువ్వు ఒక్కసారి నామినేషన్స్లో ఉండాలి, దాని తర్వాత నేను ఉండాలని చెప్పి నేను ఇలా చేస్తున్నాను, నామినేషన్స్లో నువ్వేంటో ప్రూవ్ చేసుకో, జనాలకి నీకు కూడా అలవాటు అయితే నామినేషన్ అని చెప్పి మనోళ్ళు భరణి గారు అయితే కనుక నామినేషన్స్లో పెట్టారు. ఇమాన్యుయల్ అయితే కనుక ఆ సిచ్యువేషన్ కొంచెం ఇర్రెస్పెక్టబుల్గా యారగెంట్గా బిహేవ్ చేశాడని చెప్పి నాకైతే అనిపించింది. మీలో ఎంతమందికి నిజంగా భరణి గారు నామినేషన్స్ టైంలో ఇమాన్యుయల్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇర్రెస్పెక్టబుల్గా ప్రవర్తించాడు భరణి గారితో అని చెప్పి ఎంతమంది అనుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ రీతుని నామినేట్ చేశారు భరణి గారు అయితే కనుక. సో దాని తర్వాత మన వల్ల మళ్ళీ టాస్క్ క్యాన్సిల్ చేశారు కదా అని చెప్పి చెప్తారనమాట. సో ఆ పాయింట్ మీద దీని తర్వాత నన్ను మళ్ళీ ఆడాల్సి వచ్చినప్పుడు నిన్ను హోస్ట్ సార్ ఇక్కడ అయితే కనుక డిజాస్టర్ సంచాలక్ అన్నారు కదా అని చెప్పి మాట్లాడుతూ నామినేట్ చేసా అనేసి చెప్పారనమాట ఇక్కడైతే కనుక. అండ్ రీతు ఏమో హౌస్లో ఉన్నప్పుడు సంజన అండ్ సుమన్ అన్న ఆడిన గేమ్లో రైట్ ఓకే మంచి పాయింటే పెట్టాడు. ఆడిన గేమ్లో మీకు తెలిసినా కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు రైట్. ఇక్కడ ఏదైతే లాస్ట్ టైం చెత్త సంచాలకగా అన్న కళ్యాణ్ ఏదైతే మన సుమన్ అన్న దాని తర్వాత సంజన గారు ఆడిన గేమ్లో ఫస్ట్ సిక్స్త్ బాక్స్గా ఎవరు పెట్టారో మీకు తెలిసి అన్నప్పుడు యాజ్ ది హౌస్ కంటెస్టెంట్స్గా మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పి రీతు చౌదరి అంటుంది అనమాట. సో అంత గొడవలో కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, అక్కడ అంత గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు మాట్లాడని చెప్పి చెప్తాను అనమాట. సో భరణి ఏమో నేను అప్పుడు ఏం చెప్పాలో నువ్వు చెప్తావా అంటున్నాను అనమాట. నేనేం చెప్పాలో నువ్వు చెప్తావా, నేను చూసి నేను నేర్చుకోవాలని చెప్పి అని మాట్లాడుతూ వాళ్ళిద్దరు డిఫైన్ చేసుకుంటూ భరణి గారి అయితే కనుక నామినేషన్ తీసుకేస్తారు. ఇప్పుడు కళ్యాణ్ ఒక్క మగ్గాడిచ్చిగిడిచ్చే ఒక్క మగ్గాడిచ్చి అన్ని పాయింట్స్ మైండ్లో గుర్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి కళ్యాణ్ పడాలా. సో కళ్యాణ్ ఏమో డీమాన్ని చేశాడు మామ. ఇక్కడ చూడండి ఫస్ట్గా లాగిద్దాం. ఇక్కడైతే కనుక కళ్యాణ్ డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. ఇక్కడ చూడండి పడుతున్నప్పుడు పట్టించుకోకూడదు అనేసి అన్నావు కదా, నాకు తెలుసు అనేసి పాయింట్స్ మీద క్లియర్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గా ఆ రోజు తనుజాని నెట్టేశారు కదా డీమాన్ ఆ టాపిక్ మీద. ఇక్కడ ఇది మెయిన్గా తనుజ ప్లాన్ రైట్ ఓకే అర్థమైంది మావా. అస్సలు ఇది ఎంత వరస్ట్ అంటే కనుక ఇక్కడ మరీ ఆడదాని కోసం నువ్వు నామినేషన్స్లో పాయింట్ పెట్టడం నాకు కరెక్ట్గా అనిపించదు. ఈ ఒక్క పాయింట్ కరెక్ట్ అనిపించలా. ఆ రోజు తనుజాన్ని డీమాన్ పవన్ ఎడతాడు కదా లోపల కమాండర్గా ఉన్నప్పుడు రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా ఆ పాయింట్ పెట్టాడు మామ ఇక్కడ నామినేషన్స్లో. ఇక్కడ చూడండి ఆ పాయింట్ ఎందుకు పెట్టాడు, ఆ పాయింట్ మీద నువ్వు చెయ్యి నామినేట్ అని చెప్పి మనోడు ఫీల్ అయ్యాలో అర్థం కాలేదు, తనుజ చెప్పిందో అర్థం కాలేదు. అసలు ఆ పాయింట్ మీద ఎందుకు చేయడం, ఆ రోజు ఆల్రెడీ నాకు సార్ క్లియర్ ఇచ్చారు, ఆడియన్స్ క్లియర్ సీట్ వచ్చింది. మళ్ళీ తనుజ గారి సాటిస్ఫాక్షన్ కోసం కళ్యాణ్ చేసిన ఫస్ట్ పాయింట్ నామినేషన్స్ ధీమాన్ పవన్ నాకైతే నచ్చలేదు. తను ఏమి ఇంటెన్షనల్గా చేయలేదు, వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇలా ఫోర్స్గా ఆడలేదు, నార్మల్గా అన్నాడు తప్ప ఇక్కడ వేరే ఏం ఇంటెన్షన్ లేదు. కళ్యాణ్ పడాల గారు మీరు ఈ పాయింట్ పెట్టకుండా ఉండాల్సిందే బాగుండేది. సో దీని తర్వాత దొంగల టాస్క్లో నువ్వు సరిగ్గా ఆడలేదు అండ్ ఎలిమినేట్ అవగానే నువ్వు బాధపడతా అలాగే కూర్చున్నావు, నువ్వు గేమ్ ఆడలేదని చెప్తారనమాట. నువ్వు ఇక్కడ స్ట్రక్ అయిపోయావు. సో నెక్స్ట్ ఏంటి అనేసి నువ్వు ఆలోచన చేయకుండా అక్కడే ఆగిపోయావు అని చెప్పి చెప్తారనమాట. మంచి పాయింట్ చెప్పారు. రెబల్ టాస్క్లో నిన్ను తీసేసినారని చెప్పి నువ్వు లోన్లీగా ఫీల్ అయిపోయావు, నీ అంతటా నువ్వు లోన్గా ఫీల్ అయ్యావు, ఏం ఆడలేదు నీ అంతటా నువ్వు అలాగే కూర్చున్నావు. అసలు రెబల్ని కనిపెట్టడంలో నువ్వు చేయలేదు, రెబల్ని కనిపెట్టడంలో నువ్వు ఏమాత్రం నీ గేమ్ లేదని చెప్పి అక్కడైతే కనుక ఆ పాయింట్ చెప్పారు. డీమాన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు,
రైట్, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. తనని లాస్ట్ వీక్లో కెప్టెన్సీ కంటెంటర్లో ప్రజలు ఆడనివ్వలేదు అనేసి ఎందుకు రీజన్స్ రైట్, ఓకే, ఇక్కడ కెప్టెన్సీ కంటెంటర్లో నన్ను ఎందుకు ఆడనివ్వలేదు, మీరు అందరూ యునామినస్గా ఎందుకు తనుజాని నామినేట్ని తనుజాని ఎంచుకున్నారు ఆ పాయింట్ మీద మనోడైతే కనుక అడిగాడు. సో ఆ రోజు కళ్యాణ్కి ఇస్తారు డీమాన్ని అవాయిడ్ చేసి అని చెప్పి అనిపించింది. రైట్, ఇక్కడ ఆ రోజు కళ్యాణ్కి ఇవ్వడం అంటే అలా ఏం లేదు. బట్ యాక్చువల్గా ఏంటంటే కనుక ఆ రోజు మీరందరూ తనుజాకి సపోర్ట్ చేశారని చెప్పి మనం మాట్లాడతాం. ఇక్కడ తనుజ తనకి లాస్ట్ వీక్లో కెప్టెన్సీ కంటెంటర్లో ప్రజలు ఆడనివ్వలేదు అనేసి ఎందుకు రీజన్స్ చెప్తున్నాను అనమాట. రైట్, అది ఆల్రెడీ తెలిసిందే. ప్రజలుగా ఉన్నప్పుడు అందరూ ఎవరైతే ఇమాన్యుయల్, సుమన్, గౌరవ్, భరణి వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ తనుజాకి సపోర్ట్, అందువల్ల తనుజాకి వచ్చింది తప్ప వీళ్ళ అందరిలో నాకు తెలిసి ఒకళ్ళైనా మన ధీమాన్ పవన్కి వేస్తారు కానీ మిగతా అందరూ తనుజాకి సపోర్ట్, అందరూ డైరెక్ట్గా. బట్ ఇక్కడ ఏంటంటే కనుక చెప్తాను ఒక్క నిమిషం. తర్వాత రీతు చౌదరి మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ సంజన గారిని నామినేట్ చేసింది. ఏ పాయింట్స్ మీద చూడండి, పక్కా ఇదైతే కనుక 100% రివెంజ్ నామినేషన్. ఆ రోజు ఏదైతే గేమ్గా ఉందో సంచాలకగా ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ అంది కదా. సో ఆ ఆఫ్టర్ ఆల్ అన్న మాట ఎందుకు అంది అని చెప్పి నన్ను అంటావా అని చెప్పి మనసులో పెట్టుకొని రీతు చౌదరి గారుగా తనుజాని నామినేట్ చేస్తున్నారు. ఇక్కడ సంజన నామినేట్ చేస్తాను. సోలో అంటున్నారు కదా, టెడ్డీ బేర్ టాస్క్లో బొమ్మ ఎవరు తీసుకోవాలా, మీ గేమ్ ఎవరు తీసుకోలేదు అనేసి ఫీల్ అయ్యారంట. రైట్, ఓకే, సంజన గారు చెప్తుంది అనమాట. సో సంజనకు చెప్తుంది రీతు చౌదరి, మీకు మీరే అలా చెప్పుకుంటున్నారు, మీకు మీరే సోలో ప్లేయర్ అనుకుంటున్నారు, మళ్ళీ మీరే సోలో ప్లేయర్ అనుకుంటున్నారు, దాని తర్వాత మీ గేమ్ మీరే ఆడట్లేదు, అక్కడ గేమ్ ఆగలేదు మీరే అనేసి అంటున్నారు అనమాట. ఆ గేమ్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్లో కూడా సంజన ఆఫ్టర్ ఆల్ అన్న మాట రీతు చౌదరి బాగా మైండ్లో పెట్టుకొని నామినేట్ చేసిందని అనిపించింది నాకైతే కనుక. దీని తర్వాత దివ్య, లాగేసావా నన్ను, ఇంకా లాగలేదు అనుకుంటున్నాను నామినేషన్స్లో, లాగు అని చెప్పిద్ది అనమాట. సో రాణిగా ఉన్నప్పుడు తను ఎలా ఉందో ఏంటో చెప్తుంది అనమాట. సో కావాలని చెప్పి నన్ను లాగావు కదా అనేసి చెప్తుంది. వీళ్ళిద్దరూ అయితే కనుక మంచిగా ఫైట్ చేసుకుంటారు మామ. సో ఇక్కడ రీతు అయితే కనుక లాస్ట్ వీక్లో కూడా సేమ్ ఇలాగే ఉంది. దివ్య ఏమో నువ్వు అంత గేమ్ ఆడట్లేదు, అంతగా ఏం చేయట్లేదు అది ఇది అని చెప్పి, నువ్వు అంతగా గేమ్ ఆడట్లేదు, నువ్వు అసలు గేమ్ ఆడట్లేదు, ప్రతి చోట వీళ్ళిద్దరికీ అయితే కనుక క్లాషెస్ వస్తూనే ఉన్నాయి మామ. లాస్ట్ టైం కూడా అంతే, ట్రైన్ గేమ్లో కూడా రీతు చౌదరి దివ్యాన్ని కూడా మంచిగా ఫైట్ చేస్తూ వీళ్ళిద్దరు అయితే కనుక మాట్లాడుకున్నారు. సో నువ్వేం గేమ్ ఆడట్లేదు, నువ్వు నాకన్నా చెత్తగా ఆడుతున్నావు, నీకు అసలు గేమ్ ఆడటమే రాదు, నీకు హౌస్లో ఎవరు బిహేవ్ చేయడం రాదు, నువ్వు అందరినీ హౌస్లో ఏ టైంకి ఎలా వాడుకోవాలో తెలుసు, నీకు అందరినీ ప్రిపేర్ చేసుకుంటున్నావు, అందరినీ ప్యాంపర్ చేసుకుంటా, అందరు నిదానంగా చేసుకుంటా, అవును అది నా టాలెంట్, నువ్వు కూడా చేసుకో, నువ్వెందుకు నా మీద ఏడుస్తావు అది అని చెప్పి దివ్య అయితే డిఫైన్ చేసుకుంటుంది. సో ఫస్ట్ నుంచి దివ్యకి రీతు చౌదరికి అసలు పడట్లేదు, ఆ మాట మాత్రం వాస్తవం, ఇద్దరు యాంటీగా ఉన్నారు ఫుల్. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆ పాయింట్ చెప్పి రీతు చౌదరి నామినేట్ చేస్తే దివ్యాని, సో మళ్ళీ తిరిగి దివ్య కూడా రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది. ఇదంతా రివెంజ్ నామినేషన్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక. అంత చెప్పుకోవాలని పాయింట్స్ అయితే ఏం కాదు, నువ్వు నన్ను చేసావంటే నేను నిన్ను చేసావంటే నేను అని చెప్పి ఇద్దరు రీతు చౌదరి దివ్య ఎవరికి వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఇక్కడ ఫైనల్గా సుమన్ అన్న ఫైనల్గా ఒక పాయింట్ సుమన్ అన్నకి ఇస్తారు, కళ్యాణ్ నామినేట్ చేస్తారనమాట. సో మరీ ఎంత ఓవర్ యాక్షన్ చేశాడు రా బాబు సుమన్ అన్న అని చెప్పి నాకైతే అనిపించింది. ఎంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అంత పాయింట్ అయితే ఏం లేదు. అక్కడ సంచాలక తను మంచిగానే చేశాడు, బట్ అక్కడ తను ఏంటి చూసాడో చూడలేదని చెప్పి తన క్లారిటీ ఉంది. నువ్వు ఆల్రెడీ కరెక్ట్గా పెట్టలేదు, ఈవిడ కరెక్ట్గా పెట్టాడు, అక్కడ మంచిగానే చెప్పాడు కదా, మళ్ళీ నువ్వు ఫస్ట్గా చెప్పలేదు కదా, ఫస్ట్గా చెప్పుంటే నాకు సపోర్ట్గా ఉండేది అది అని చెప్పాను, నువ్వు చెప్పాలి కదా నువ్వు సంచాలక ఇంకేం చేసావు, అది చేసావు ఇది చేసావు అని చెప్పి సుమన్ అన్న కూడా మంచి పాయింట్స్ పెట్టినా కూడా మరీ అంత ఓవర్గా రియాక్ట్ చేస్తూ కొన్నంత గట్టిగా పడకాలు కొట్టాల్సినంత నెవసిటీ లేదు. రూపాయి బిల్డప్ చేశాడు సుమన్ అన్న అని చెప్పి నాకైతే క్లియర్ కట్గా ఇక్కడ అనిపించింది. ఇది ఫైనల్గా నామినేషన్స్లో ఉన్న రిజల్ట్ మామ. ఇక్కడ నామినేషన్స్లో రీతు చౌదరిని ఎందుకు సేవ్ చేశారు తనుజ గారు అని చెప్పి పాయింట్ చెప్తున్నాండి. సో ఆవిడ ఒక సేవింగ్ ఉంది, ఆవిడ ఎంచుకున్నారు రీతు చౌదరిని. తనుజ ఎలా ఆలోచించిందో 2 విధాలుగా ఆలోచించిందని చెప్పి నేను చెప్తాను. ఇక్కడ నామినేషన్స్లో ఉంది భరణి, ఇము, దివ్య, రీతు చౌదరి, కళ్యాణ్, వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. కళ్యాణ్ని సేవ్ చేయాల, పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇమాన్యుల్ని సేవ్ చేయాల, భరణిని సేవ్ చేయాల, దివ్యాని సేవ్ చేయదు, సంజనాని సేవ్ చేయదు. 3 బాయ్స్, ఇంకా రీతు చౌదరి ఉంది. తన బెస్ట్ ఫ్రెండ్ అని సేవ్ చేయడానికి లేదు. దీని తర్వాత తను ఎమోషనల్ అయిందని చెప్పి ఏమైనా సేవ్ చేసిందా అంటే లేదు.
ఇటు పక్క ముగ్గురు తనకు కావాల్సిన ఉన్నాయి, కళ్యాణ్, నాన్న, ఇమాన్యుయల్. ఫస్ట్ నుంచి నాకు ఏ సపోర్టు లేదు అని చెప్పి సండే రోజు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాట మీద నిలబడదామని చెప్పి వీళ్ళ ముగ్గురికి ఎవరికి ఇవ్వకుండా, మనకి అంత 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 గేమ్లో మనకు అంత పోటాపోటీ ఏం కాదు. దివ్య అయితే పోటాపోటీని దివ్యకి ఇవ్వకుండా మళ్ళీ సంజన గారు కూడా సంజన గారికి ఇస్తున్నా మళ్ళీ ఆవిడకి ఇచ్చామని చెప్పి వీళ్ళందరూ ఫీల్ అవుతారని చెప్పి అంతా ఆలోచించి రీతు చౌదరికి ఇవ్వడం జరిగిందనమాట. ఇది నేను చెప్పిన పాయింట్ ఎంతమంది కరెక్ట్గా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మావా. సో నామినేషన్స్లో ఉన్న 6 అయితే వీళ్ళల్లో ఎవరు ఈ వీక్ నామినేట్ అవ్వాలని చెప్పి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ ఓటు ఎవరికి వేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియో అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఈవినింగ్ అయితే ఇంకో మరి లేటెస్ట్ వీడియోతో మనం ఈవినింగ్ కలుద్దాం. ఓకేనా మామ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.